Ashu. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ బెర్లిన్ మెమరీస్. ఎప్పటిలాగానే మీకు ఒక కొత్త ప్లేస్తో ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ మనం చూడబోతున్నది డొమానీ డాలం. అంటే ఇక్కడ ఓపెన్ ఫార్మ్స్ ఉంటాయన్నమాట. అలానే డొమెస్టిక్ యానిమల్స్ అన్నిటికీ కూడా అక్కడ డిస్ప్లే లాగా ఉంటాయి. పిల్లలు దానికి ఫీడింగ్ కూడా చేయొచ్చు. ఈ డొమానీ డాలంలో కిండర్ ఫెస్ట్ అవుతుంది. సో మా పిల్లల్ని ఈ కిండర్ ఫెస్ట్ చూపించడానికి, అలాగే ఈ ఓపెన్ అగ్రికల్చర్ ఫార్మ్స్ని కూడా చూపించడానికి తీసుకెళ్తున్నాను. సో మీరు కూడా మాతో పాటు వచ్చి చూసేయండి ఎలా ఉంటుందో. సో ఇది డొమానీ డాలం మెయిన్ ఎంట్రన్స్. అక్కడ టికెట్స్ ఇస్తారు కిండర్ ఫెస్ట్కి. ఆ టికెట్స్ తీసుకొని మనం లోపలికి ఎంటర్ అయిపోవాలి. ఆ టికెట్ కాస్ట్ ఫామ్కి కాదు, ఈ కిండర్ ఫెస్ట్ కోసం అనమాట. సో చిన్నపిల్లలకి €2, పెద్దవాళ్ళకి €4. అది టికెట్ ప్రైస్. సో కిండర్ ఫెస్ట్ అంటే ఏమీ లేదండి, చిన్న చిన్న స్టాల్స్ పెడుతూ ఉంటారు. అక్కడ అన్ని క్రాఫ్ట్ ఐటమ్స్, హ్యాండ్ క్రాఫ్ట్ థింగ్స్ చేపిస్తూ ఉంటారు పిల్లల చేత. ఒక్కొక్క హ్యాండ్ క్రాఫ్ట్కి ఒక్కొక్క ప్రైజ్ అనమాట. మేము కిండర్ ఫెస్ట్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు. మోస్ట్ ఆఫ్ ది స్టాల్స్ అన్నీ చాలా కాస్ట్లీ ఉన్నాయి. అక్కడ అంత వర్త్ అనిపించలేదు. ఒక క్యాలెండర్స్ ప్రిపేర్ చేయొచ్చు, లేకపోతే మనం హ్యాండ్ బ్యాగ్స్కి క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ క్లాత్ బ్యాగ్స్కి పిల్లల చేత పెయింటింగ్ వేయించవచ్చు. అలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ అక్కడ రైడ్స్ కూడా ఉన్నాయి. సో మేము మోస్ట్లీ ఇక్కడ రైడ్స్కి కానీ ఆ స్టాల్స్కి కానీ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. మేము వెళ్ళబోతుంది మెయిన్ అగ్రికల్చర్ ఫార్మ్స్ ఎలా ఉంటాయి, ఆ ఫామ్ యానిమల్స్ ఎలా ఉంటాయి, అండ్ ఆ పిల్లలు ఫామ్ ఫీడింగ్ని ఎలా ఎంజాయ్ చేస్తారో చూడడానికి వెళ్ళాం. సో అక్కడ వెళ్ళగానే ఫస్ట్ మాకు ఎంట్రన్స్లో కనపడింది ఈ హెన్స్ అనమాట. ఈ హెన్స్ని ఫీడ్ చేయడానికి అక్కడ గ్రెయిన్స్ కూడా బయట ఒక మెషిన్లో పెట్టున్నాయి. మనం ఫీడ్ చేయాలనుకుంటే ఆ మెషిన్లో 50 సెంట్స్ని కాయిన్ని వేస్తే మన గ్రెయిన్స్ బయటకు వస్తాయి. సో మనం ఆ గ్రెయిన్స్ వేసి ఆ హెన్స్ని కూడా ఫీడ్ చేయొచ్చు. అక్కడ పిగ్ స్టాల్ కూడా ఉంది, అండ్ పిగ్స్ పెట్టిన ప్లేస్ కూడా ఉంది. కానీ మేము వాటి జోలికి వెళ్ళలేదు. ఇట్ వాజ్ స్మెల్లింగ్ వెరీ హారబుల్ అనమాట. సో మేము ఆ పిగ్స్ జోలికి వెళ్ళలేదు, కానీ మిగతా అన్ని డొమెస్టిక్ ఫార్మ్ యానిమల్స్ని చూసాము. మీరు కూడా చూడండి, మాతో పాటు ఎంజాయ్ చేస్తారు తప్పకుండా. ఇక్కడ మెన్యూర్ పెట్టారు కదా, ఇది ఏంటంటే అక్కడున్న ఫార్మ్స్కి వీళ్ళు ప్రిపేర్ చేస్తున్న ఎరువు అనమాట. సో అక్కడ ఫార్మ్ యానిమల్స్ నుంచి వచ్చిన కౌ డంగ్, గోట్ డంగ్ అంతా ఒక చోట రీస్టోర్ చేసి దాన్ని అక్కడున్న అగ్రికల్చర్ ఫార్మ్స్కి మెన్యూర్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మేము ఆ ఫామ్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. మాకు ఈ ఫామ్కి ఎంటర్ అవుతున్నప్పుడు ఒక మ్యూజియం లాగా కనబడింది. మేబీ మ్యూజియం అనే చెప్పొచ్చు. ఫామ్ ఒకప్పుడు బ్రాండెన్బర్గ్ అగ్రికల్చర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్నది వీళ్ళు ఇక్కడ డిస్ప్లే చేశారనమాట. సో ఫామ్ పిక్కింగ్కి సంబంధించిన మెషిన్స్ అన్నీ వాడారు. అప్పట్లో ఈ మెషిన్స్నే వాడారు. సో అక్కడ మీరు బ్లాక్ కలర్ ఒక మెషిన్ కనబడుతుంది కదా, అది పొటాటోస్ పికింగ్ మెషిన్ అనమాట. పొటాటోస్ని పిక్ చేయడానికి ఈ మెషిన్ వాడేవాళ్ళు. అక్కడ కార్టోఫెల్ పికింగ్ బోర్డ్ అని రాసుంది. సో అలానే రకరకాల మెషిన్స్ ఉన్నాయి ఇక్కడ. ధాన్యం చేయడానికి సంబంధించిన మెషిన్ ఇది. సో బ్రాండెన్బర్గ్ టోర్ అగ్రికల్చర్ ప్యాటర్న్స్ని, ఆ అగ్రికల్చర్ ఫార్మింగ్ ఎలా ఉంటుంది అన్నది పిల్లలకి చూపించడం కోసం వీళ్ళు అరేంజ్ చేసిన ఒక అగ్రికల్చర్ మ్యూజియం అనమాట. ఇది ఓపెన్ ఫార్మ్స్ ఉంటాయి, ఆ ఫార్మ్స్కి రిలేటెడ్ మెషినరీ ఉంటుంది, అండ్ ఆ ఫార్మ్స్కి వాళ్ళు వాడిన ఇన్స్ట్రుమెంట్స్ అండ్ టూల్స్ కూడా మ్యూజియంలో డిస్ప్లే పెడతారు. ఇవే కాకుండా ఫార్మ్స్ని, ఓపెన్ ఫార్మ్స్ని కూడా మనం చూడొచ్చు. స్ట్రాబెరీ ఫార్మ్స్, పొటాటో ఫార్మ్స్, బీట్రూట్ ఫార్మ్స్, రాడిష్ ఫార్మ్స్, ఇవన్నీ కూడా మేము చూసాం. ఇప్పుడు ఈ ఫార్మ్స్లో అక్కడ ఉన్నాయి. అండ్ చెప్పాలంటే అక్కడ గ్రీన్ యాపిల్ ఫామ్ ఉంది. అసలు మేము గ్రీన్ యాపిల్ అని చాలా లేట్గా రియలైజ్ అయ్యాం వాటిని, ఎందుకంటే అవి ఇంకా పెరగలేదు పూర్తిగా, చిన్న పిందెల్లానే ఉన్నాయి. చాలా బాగుంటుంది. ఇట్ వాజ్ ఆల్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. సో వీ హ్యాడ్ thoroughly enjoyed all this experiences.
సో అక్కడ కిండర్ ఫెస్ట్ కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా ఉన్నాయి. అది మరీ చిన్న టూడ్లర్ బేబీస్కి అనమాట, పెద్ద పిల్లలకి కాదు. అండ్ ఇది స్ప్రింగ్ సీజన్ ఏమో, ఎక్కడ చూసినా రోజెసేనండి. అండ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్, ఊరంతా ఫ్లవర్సే. అసలు ఎంత అందమైన రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయో. అండ్ అలానే ఈ ఫామ్లో కూడా మాకు ఎన్నో రోజ్ ఫ్లవర్స్ కనిపించాయి. అండ్ మేము ఇప్పుడు సైన్స్ గార్డెన్కి ఎంటర్ అవ్వబోతున్నాము. ఈ లోపలికి వెళ్తే సైన్స్ గార్డెన్ ఒకటి కనిపించింది. ఇట్ వాజ్ సో గుడ్ టు ఎక్స్పీరియన్స్. పిల్లలకి అదొక మంచి ఎక్స్పీరియన్స్. మీరు ఎవరైనా బెర్లిన్లో ఉండి వీడియో చూస్తూ ఉంటే తప్పకుండా మీ పిల్లల్ని ఈ డొమానీ డాలమ్ ప్లేస్కి తీసుకెళ్ళండి. నేచర్లోకి వెళ్ళినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం పిల్లలకి ఒక ఎడ్యుకేషనల్ టూర్ కూడా అవుతుంది. ఇది మొత్తం ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్. పిల్లలకి ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ మీద కూడా ఒక మంచి ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది ఇది చూసినప్పుడు. సో మేము ఇక్కడికి వెళ్తూ ఉంటే ఈ దారిలో ఒక స్టాల్ కనబడింది. కిండర్ ఫెస్ట్ కాబట్టి ప్రతి చోట అక్కడక్కడ స్టాల్స్ పెట్టి ఉంచారు. సో ఈ స్టాల్ ఏంటి అంటే ఒక చిన్న కార్డ్బోర్డ్ తోటి ఒక హార్స్ రైడ్ని ప్రిపేర్ చేస్తున్నారు. సో ఆ హార్స్ రైడ్ ప్రిపరేషన్కి చేస్తున్న క్రాఫ్ట్ అది ఎవ్రీథింగ్ వాజ్ వెరీ కాస్ట్లీ. సో వీ డెంట్ ఫీల్ లైక్ వర్త్ టు పార్టిసిపేట్ ఇన్ దాట్. సో మేము ఇందులోనూ పార్టిసిపేట్ చేయలేదు. అది మనం ఇంట్లోనే చేసుకునే క్రాఫ్ట్స్. సో నేను చెప్పాను కదా ప్రతి చోట గ్రీన్ యాపిల్స్ ఉన్నాయని. ఇవన్నీ గ్రీన్ యాపిల్సే. సో ఇంకా చిన్న పిందెల్లాగా ఉన్నాయన్నమాట ఈ గ్రీన్ యాపిల్స్. పెరిగితే పెద్ద గ్రీన్ యాపిల్స్ లాగా ఉంటాయి. మాకు తెలియలేదు ఇది గ్రీన్ యాపిల్ అని. మేము ఫస్ట్ ఐడెంటిఫై చేయలేకపోయాం. ఇది ఏదో ఒక కొత్త వెరైటీ ఫ్రూట్ ఏమో, టేస్ట్ చూద్దామని కోసి తిని చూసాం. నాకు వగరుగా అనిపించింది, పుల్లగా వగరుగా అనిపించింది. మా పిల్లల ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో తిన్నప్పుడు చూద్దామని వాళ్ళకు కూడా ఇచ్చాను. ట్రై చేశారు ఇద్దరు. వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడాలి, చాలా ఫన్నీగా అనిపించింది. ఏంటో అనుకుని తినేశారు, కానీ తర్వాత వాళ్ళకి ఆ పులుపు వగరు తినడం ఫస్ట్ టైం ఊసేశారు ఇద్దరు. సో అలా ముందుకు వెళ్ళిపోగానే సైడ్స్లో హనీ కోమ్స్ కూడా ఉన్నాయి. న్యాచురల్ ఫామ్లో అరేంజ్ చేసిన హనీ కోమ్స్ అనమాట. సో హనీ కోమ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది, ఎందుకంటే ఎవ్రీథింగ్ వాజ్ అరేంజ్డ్ ఇన్ అ ఆర్గానిక్ వే. సో ఇది సైన్స్ గార్డెన్కి ఎంట్రన్స్. సో సైన్స్ గార్డెన్ కాన్సెప్ట్ ఏంటంటే, మనం చెప్పులిప్పేసి పేరెంట్ కళ్ళు మూసుకొని నడిస్తే వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ చేతులు పట్టుకొని పేరెంట్స్ని గైడ్ చేయాలి. సో వాళ్ళు కళ్ళు మూసుకొని నడుస్తున్నప్పుడు ఆ కింద గ్రౌండ్ని ఎక్స్పీరియన్స్ చేసి దేని మీద నడుస్తున్నాము అన్నది మనం గెస్ చేయాలి. అది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. సో ఫస్ట్ అక్కడ ఎండుగడ్డి పెట్టారు. పేరెంట్స్ నడుస్తున్నారు కళ్ళు మూసుకొని, వాళ్ళ పిల్లలకి చెప్తున్నారు ఓకే వీఆర్ వాకింగ్ ఆన్ అ డ్రై గ్రాస్ అని. సో అలా దాని తర్వాత వుడ్ హస్క్స్ పెట్టారు. అవన్నీ వుడ్ హస్క్ అనమాట, ఎండిపోయిన వుడ్ హస్క్స్ అక్కడ ఉన్నాయి. సో దాని మీద నడిచినప్పుడు దాని ఎక్స్పీరియన్స్ వేరేలా ఉంటుంది కాబట్టి, సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్సింగ్ ద గ్రౌండ్. ఆ గ్రౌండ్లో ఎలా, ఆ గ్రౌండ్ మీద నడుస్తున్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతున్నాము అన్నది ఎక్స్పీరియన్స్ చేయడం కోసం అది అరేంజ్ చేశారు. ఇక్కడ ఒక చిన్న ఇదేదో ఒక చిన్న కార్వింగ్ లాగా ఉంది. అక్కడ ఏంటంటే క్యాటర్పిల్లర్స్ అన్నీ ఉన్నాయి. ఆ క్యాటర్పిల్లర్స్ కకూన్స్ కూడా ఉన్నాయి. అందులో నుంచి బటర్ఫ్లైస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అన్నమాట. అది కూడా డిస్ప్లే చేయడం కోసం వాళ్ళు అక్కడ అలా అరేంజ్ చేసి ఉంటారు. అండ్ అలా ముందుకెళ్ళాక ఇసుకలో నడిస్తే ఎలా ఉంటుంది అన్న, గ్రౌండ్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది
చూడడం కోసం అదొకటి అరేంజ్ చేశారు. అండ్ ఇలా ముందుకెళ్ళాక లెఫ్ట్ సైడ్కి ఒక చిన్ని లేక్ ఉంది. ఆ లేక్లో ఎప్పటి నుంచో ఎక్స్టింక్ట్ అయిపోతున్న ఒక రేర్ వెరైటీ ఆఫ్ ఫ్రాగ్ ఉందంట. వాళ్ళు వెళ్తున్నప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు, మీరు ఆ ఫ్రాగ్ని చూడండి, మీకు కనిపిస్తుంది, కీన్గా అబ్జర్వ్ చేయండి, ఆ ఫ్రాగ్ కనిపిస్తుంది అని ముందుగానే మాకు చెప్పారు. సో అలానే మేము దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే 2 గ్రీన్ ఫ్రాగ్స్ ఉన్నాయి. ఇవి చాలా రేర్ ఫ్రాగ్స్ అంట, ఎక్స్టింక్ట్ అయిపోయిన ఫ్రాగ్స్ అట. సో అవి తప్పకుండా చూడమని వాళ్ళు అక్కడ చెప్పారు కాబట్టి మేము మిస్ అవ్వకుండా చూసాం. అలానే ముందుకు వెళ్తే ఇక్కడ హర్బ్స్ ఉన్నాయి. సో ఈ హర్బ్స్ అన్నిటినీ స్మెల్ చేయమని చెప్పారు. అక్కడున్న ఆవిడ, అక్కడ ఒక గైడ్ అనమాట ఆ సైన్స్ గార్డెన్కి, ఆవిడ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఏమేమి ఎలా చేయాలి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇవన్నిటినీ వాళ్ళు స్మెల్ చేయమని చెప్పారు. అన్నట్టుగానే ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్క డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్మెల్ ప్రొడ్యూస్ చేస్తుంది. చాలా బాగున్నాయి. అవి మెడిసినల్ హర్బ్స్ లేదో నాకు తెలీదు, కానీ ఆ హర్బ్స్ అన్నిటికీ డిఫరెంట్ స్మెల్స్ అయితే, ఫ్రేగ్రెన్స్ అయితే ఉంది. సో అలానే అక్కడ మింట్ కూడా పెట్టారు. మింట్ కూడా దాని ఫ్రేగ్రెన్స్ బాగుంది. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే పేరెంట్స్ కళ్ళు మూసుకుని ఉండాలి, పిల్లలు మాత్రమే గైడ్ చేయాలి. సో పేరెంట్స్ ఇవన్నీ స్మెల్ చూసి వాళ్ళు గెస్ చేస్తున్నారు ఏది ఏంటి అని. మా పిల్లకి స్నేయిల్స్ అంటే మహా పిచ్చి, ఎక్కడున్నా స్నేయిల్స్ని వెతుకుతుంది అనమాట. సో మా చిన్నమ్మాయికి మళ్ళా ఒక స్నేయిల్ కనబడింది. మీరు ఇంతకు ముందు చూసుంటే స్ట్రాబెరీ గార్డెన్స్లో కూడా అది స్నేయిల్స్ని వెతుక్కొని వాటికి రోడ్ క్రాసింగ్ చేయించింది. ఇక్కడ కూడా మళ్ళీ స్నేయిల్స్ని వెతికి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి పెట్టింది వాటిని తీసి. She smell the mint. ఇక్కడ స్మెల్ చేసినప్పుడు నాకు ఒక చోట యూకలిప్టస్ స్మెల్ కూడా అనిపించింది. అది యూకలిప్టస్ ప్లాంట్ స్మెల్ లాగా నాకు ఫీల్ అయ్యాను. బట్ అది యూకలిప్టస్ ప్లాంటో కాదో నాకు తెలీదు. అక్కడున్న బోర్డ్స్ అన్ని సైంటిఫికల్ నేమ్స్ పెట్టారు, ఆ ప్లాంట్ సైంటిఫికల్ నేమ్స్తోని ఆ బోర్డ్స్ పెట్టారు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ ఇన్ జర్మన్ లాంగ్వేజ్. సో నాకు అంత అండర్స్టాండ్ అవ్వలేదు. బట్ నాకు ఓవరాల్గా ఇవి సమ్ హర్బ్స్ అని అయితే అర్థమైంది. చెప్పాను కదా, మా పాప స్నేయిల్స్ నెతికే పనిలోనే ఉంటుంది 24/7. మొక్కలు కనిపించిందంటే మళ్ళీ ఇంకో స్నేయిల్ నెతికింది. దానికి ఎందుకు స్నేయిల్స్ అంటే అంత ఇష్టమో నాకు తెలియదు. మామూలుగా స్నేయిల్ షెల్స్ కనబడుతున్నా కూడా, ఎంటీ షెల్స్ కనబడినా కూడా ఇంటికి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. కానీ తెచ్చుకుని ఏం చేస్తామని మేము అంత ఎంకరేజ్ చేయలేదు ఆ షెల్స్ని ఇంట్లోకి తేయడానికి. సో అలా మేము ముందుకు వెళ్ళిపోయాక కాసేపు రెస్ట్ తీసుకొని లంచ్ టైం అయిందప్పటికీ. సో పిల్లలు లంచ్ చేశాక నెక్స్ట్ ఫార్మ్ యానిమల్స్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. మా చిన్నది ఇటు మొత్తం ఈ ట్రిప్ అయ్యి ఇంటికి వెళ్ళేలోపు ఎన్ని స్నేల్స్ చూశాను అన్నది కౌంటింగ్ కూడా చేసుకుంది. ఆల్మోస్ట్ లైక్ 24 to 25 స్నేల్స్ కౌంట్ చేసినట్టుంది. సో అవి చెర్రీస్ అనుకుంటా అండి. అక్కడ రకరకాల ఫ్రూట్ చెట్లు అయితే ఉన్నాయి. ఇవే ఫ్రూట్స్ అన్నది నాకు తెలియలేదు. బట్ ఐ గెస్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఫ్రూట్. సో అందుకని దాన్ని చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసి పెట్టారు ఈ ఫ్రూట్ ప్లాంట్ని అక్కడ. దిస్ ఇస్ నాట్ జస్ట్ అ ప్లాంట్, ఇట్స్ ఎ ట్రీ యాక్చువల్లీ. సో మా పిల్లలు అక్కడ అన్ని స్టాల్స్ చూసాక వాళ్ళు కూడా ఏదో ఒకటి చెయ్యాలని నన్ను ఫస్ట్ నుంచి సతాయించారు, నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను అని. కానీ నాకు ఏది వర్త్ అనిపించలేదు. ఓన్లీ ఒక్కటి వర్త్ అనిపించినది ఏంటంటే ఈ పాట్ పెయింటింగ్. ఆ పాట్ మనం ఇంటికి తీసుకోవచ్చు మనతో పాటు. అందులోనే వాళ్ళు సీడ్స్ వేసి
మట్టి కూడా ఇస్తున్నారు. ద స్పాట్ పెయింటింగ్ కాస్టెడ్ €2. సో €2 అనమాట ఈ పాట్ పెయింటింగ్ కాస్ట్. మిగతా అన్నీ చాలా కాస్ట్లీ అనిపించాయి, అందుకని మేము వాటిని ప్రిఫర్ చేయలేదు. వీళ్ళు పాట్ మీద పెయింటింగ్ వేసుకొని అక్కడ మట్టి మెన్యూర్ వాళ్ళే పెట్టారు. అండ్ ఆ మట్టి కూడా చాలా ఫర్టైల్గా అనిపించింది. అది మొత్తం గోట్ మెన్యూరు, కౌ మెన్యూరు అన్నీ పెట్టి మిక్స్ చేసి ఆ మట్టిని పెట్టారు. ఇది మా పెద్ద పాప పాట్, తాను చేసుకున్న పాట్ పెయింటింగ్ అనమాట. సో అందులో వాళ్ళు మట్టి వేసి ఆవిడ దగ్గరికి తీసుకెళ్తే అందులో సీడ్స్ వేస్తుంది. సన్ఫ్లవర్ సీడ్స్ వేసింది, ఒక 4 సన్ఫ్లవర్ సీడ్స్ వేసింది. మేము ఇంటికి తీసుకొచ్చి వాటర్ వేసి ఎండలో పెట్టాము. లైట్గా మొలకలు వస్తున్నాయి, మరి చూడాలి అది ఎంతవరకు పెరుగుతుందో. సో ఈ పాట్లో తర్వాత మెన్యూర్ వేసి దాన్ని మొత్తం సీల్ చేసి మాకు ఇచ్చేశారు ఆ పాట్ని. మా పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ చెట్టు వస్తూ ఉంటే వాళ్ళే దగ్గరుండి రోజు గుర్తుపెట్టుకొని వాటర్ వేసుకుంటున్నారు. వాళ్ళే ఇష్టంగా పాట్ పెయింటింగ్ వేసి తెచ్చుకున్నారు కాబట్టి రోజు పొద్దున్న లేవగానే చూసుకుంటారు, అది మొలకొచ్చిందా లేదా అని. ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. పిల్లలకి ఇలాంటివి అలవాటు చేయడం హెల్దీ అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే వాళ్ళకి మొక్కల మీద ఇంట్రెస్ట్ వస్తుంది, వాళ్ళంతట వాళ్ళు వాటరింగ్ చేయాలని ఎవరు చెప్పకుండానే వెళ్ళి చెక్ చేసుకుని వాటర్ వేసుకుంటూ ఉన్నారు. నాకు ఇది ఒక మంచి హెల్దీ హ్యాబిట్ అనిపించింది. సో అక్కడున్న అన్ని క్రాఫ్ట్ ఐటమ్స్లో, క్రాఫ్ట్ యాక్టివిటీస్లో ఇది ఒకటి వర్త్ అనిపించింది. అండ్ ఇట్ వాస్ రియలీ వర్త్. ఇట్ వర్క్డ్ అవుట్. ఇంటికి వచ్చాక కూడా వీళ్ళు దాన్ని జాగ్రత్తగా కేర్ చూసుకుంటున్నారు. సో బాగుంది ఈ పాట్ పెయింటింగ్. వన్ ఆఫ్ ద గుడ్ ఎక్స్పీరియన్సెస్ మేము అక్కడికి వెళ్ళినప్పుడు. పిల్లలైతే థరోగా ఎంజాయ్ చేశారు దీన్ని. అండ్ ఇంకా అక్కడ చాలా ఉన్నాయి. ఫేస్ పెయింటింగ్స్ ఉన్నాయి, క్లాత్ మీద పెయింటింగ్ వేసే ఉన్నాయి. కానీ అవన్నీ €8, €6 అలా ఉండినాయి. చాలా కాస్ట్లీ అనిపించింది. సో నేను చెప్పాను కదా, అది మొత్తం గ్రీన్ యాపిల్ ట్రీసేనండి. అక్కడ కనిపిస్తున్న ట్రీస్ అన్నీ గ్రీన్ యాపిల్ ట్రీసే. మాకు దగ్గరికి వెళ్ళాక అర్థమైంది, ఓకే ఇవన్నీ గ్రీన్ యాపిల్స్ అన్నమాట అని. సో దగ్గర నుంచి చూడండి, మీరు కూడా ఆ షేప్ చూస్తే ఐడెంటిఫై చేస్తారు. అవన్నీ యాపిల్ షేప్స్లో ఉన్నాయి, కొంచెం లైట్గా. సో అండ్ తినడానికి కూడా పుల్లగా వగరగా ఉన్నాయి. ఇంకొక 2 months ఆగి మేము కనుక ఇక్కడ విజిట్ చేసి ఉండుంటే ఈ యాపిల్స్ అన్నీ నీట్గా మంచి సైజులోకి వచ్చిండేవి. అన్నీ కోసుకుని తినడానికి కూడా వీలుగా ఉండేదేమో. మేబీ అవి బాగా పెరిగిపోయాక అలౌ చేయరేమో లోపలికి వెళ్ళడానికి, అందరు కోసుకుని తినేస్తారు కదా మరి. బట్ ఇప్పుడైతే అందరినీ అలౌ చేశారు. అండ్ ఆ లోపలికి వెళ్ళి చూసినప్పుడు దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం మాకు. చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది అవి దగ్గర నుంచి చూసినప్పుడు. అండ్ ఇక్కడ అక్కడ ఉన్న ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయంటే చిన్న గడ్డి పువ్వులన్నా చాలా అందంగా అనిపించాయి. నేను చపాతీస్లో హోమ్ మేడ్ జామ్ ఒకటి అప్లై చేసి తీసుకొచ్చాను. మేము మొన్న స్ట్రాబెర్రీస్ పికింగ్కి వెళ్ళాం కదా, ఆ పిక్ చేసిన స్ట్రాబెర్రీస్తో ఒక జామ్ చేశాను ఇంట్లో. చాలా బాగా కుదిరింది. వాటిని నేను చపాతీ మీద అప్లై చేసేసి తీసుకొచ్చాను. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నప్పుడు ఈజీగా అయిపోయే ఒక వంటకం అండ్ కడుపు నిండే ఒక వంటకం అనమాట ఇది. సో చెప్పాను కదా గడ్డిపూలు భలే అందంగా ఉన్నాయని. ఇవన్నీ చిన్న గడ్డిపూలే, చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. అండ్ దాని చుట్టూ హనీబీస్ కూడా చాలా ఉన్నాయి అక్కడ. సో అలా ముందుకు వచ్చేసాక ఫస్ట్ మేము చూసినది హెన్స్. ఈ హెన్స్కి అక్కడ గ్రెయిన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. అక్కడ పిల్లలందరూ గ్రెయిన్స్ వేస్తున్నారనమాట. ఈ హెన్స్ చాలా బాగున్నాయి, బొద్దుగా చాలా బాగున్నాయి అవి, మంచి రంగుతో. సో మీకు అక్కడ కనిపిస్తున్నవన్నీ ఫామ్సేనండి, ఓపెన్ ఫామ్స్. సగం వరకు పొటాటో ఫామ్స్ ఉన్నాయి, కొంతవరకు బీట్రూట్ ఫామ్స్ ఉన్నాయి. అలా ముందుకు వెళ్తే మాకు కౌస్ కనిపించాయి. ఆ కౌస్కి మనం ఫీడింగ్ చేయొచ్చు. అండ్ ఆ ఫెన్సెస్ అన్నీ కరెంట్ ఫెన్సెస్ అండి. మేము ఏంటో అనుకున్నాం కానీ కొంచెం టచ్ అయ్యేదాన్ని షాక్ కొట్టింది. సో కొంచెం దూరంగానే ఉండాలి ఆ ఫెన్సెస్కి. ఈ కౌస్ కూడా
ఎంత బలిష్టంగా ఉన్నాయో. నేను ఫారిన్ కౌస్ని, అంటే ఫారిన్ వచ్చాక ఇక్కడున్న కౌ బ్రీడ్స్ని ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా బాగున్నాయి. అండ్ మా పిల్లలు కూడా ఈ కౌస్ని ఫీడ్ చేయడం బాగా ఎంజాయ్ చేశారు. అక్కడున్న గడ్డే తెంపేస్తున్నారు, ఆ గడ్డిని తీసి పెట్టేస్తుంటే హ్యాపీగా తినేస్తున్నాయి అవి కూడా. ఒకళ్ళకి మించి ఒకళ్ళు కాంపిటీషన్తో పెట్టేశారు ఆ కౌకి ఫుడ్. అండ్ నేను చెప్పాను కదా గ్రెయిన్స్ మెషిన్ అని, అక్కడ 50 cents కాయిన్ వేస్తే అందులో నుంచి మనం హెన్స్కి వేయడానికి గ్రెయిన్స్ బయటకు వస్తాయన్నమాట. మేము డక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి గ్రెయిన్ మెషిన్ ఉంటే అది ట్రై చేసాము తీయడానికి, కానీ మెషిన్ పనిచేయట్లేదు అనుకుంటా. సో ఫుడ్ అయితే బయటికి రాలేదు. వీళ్ళు ఏం చేశారంటే అక్కడ కూర్చుని కాసేపు ఆకలేస్తుందని పాప్కార్న్స్ తిన్నారు. అండ్ ఆ పాప్కార్న్ని డక్స్కి వేశారు, డక్ ఫుడ్ లాగా వేశారు. పాపం డక్ అప్పటిదాకా ఎవ్వరు, ఆ ఫుడ్ మెషిన్ పనిచేయట్లేదు, ఎవరు ఫుడ్ వేయట్లేదు. ఆ డక్కులన్నీ నీరసంగా వెనకాల కూర్చుని ఉన్నాయి మేము వెళ్ళే వరకు. వీళ్ళు తింటున్న పాప్కార్న్ని సగం అందులో వేశారు. ఆ డక్స్కి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చి ముందుకొచ్చి తెగ తిన్నాయి అవి. అదిగో చూడండి, ఆ డక్స్ అసలు మామూలుగా అయితే వెనకాల ఎక్కడో అలా పడుకుని ఉన్నాయి, అసలు కూర్చుని ఉన్నాయి. వీళ్ళు వచ్చి ఆ పాప్కార్న్ వేయగానే పాపం ముందుకొచ్చి తిన్నాయి బాగానే. ఐ గెస్ ఇవి గూజ్ అనుకుంటా, ఇది డక్ కాదేమో, మేబీ గూజ్ అయి ఉండొచ్చు. ఐఎమ్ నాట్ ష్యూర్ వెదర్ ఇట్ ఈస్ అ డక్ ఆర్ అ గూజ్. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ అలా కొంచెం ముందుకు వెళ్ళాక అక్కడ హార్స్ టేబుల్ కూడా ఉండింది. అక్కడ ఈ 3 to 4 హార్సెస్ ఉన్నాయి. ఆ హార్స్ రైడ్ కోసం పెట్టారట. అక్కడ బోర్డు ఉంది హార్స్ రైడ్ ఈజ్ అవైలబుల్ అని, కానీ ఇట్ ఈస్ ఓన్లీ టిల్ 2 PM. సో మేము వెళ్ళేటప్పటికి 2 దాటిపోయింది. మేము హార్స్ రైడ్ అయినా అక్కడ హార్స్ రైడ్ నాకు తెలిసి యాక్టివ్గా లేనట్టుంది. మేము వెళ్ళే ముందు వరకు కూడా ఎవరు హార్స్ రైడ్ మీద వచ్చినట్టు కనబడలేదు. సో అలా ముందుకు వచ్చేసాక గోట్స్ కనిపించాయి. నెక్స్ట్ ఎన్ని ఉన్నాయంటే గోట్స్ ఉన్నాయి, షీప్స్ ఉన్నాయి. సో మేము వెళ్ళిన రోజు విపరీతమైన ఎండ ఉందండి, 22 to 24 degrees ఎండ్ ఉంది. కానీ ఎంత ఇట్లా మండిపోతూ ఉండిందో ఎండ, స్కిన్ అంతా మండిపోయింది ఆ ఎండకి. పాపం ఇవన్నీ కూడా యానిమల్స్ కూడా, ఫామ్ యానిమల్స్, ఎక్కడన్నా ఆ షేడ్ చూస్తే ఆ షేడ్లో కూర్చుని రెస్ట్ తీసుకుంటున్నాయి అవి. ఆ ఎండకి ఎవరన్నా సరే చాలా తొందరగా అలసిపోతారు. ఇవి కూడా అంత యాక్టివ్గా కనిపించలేదు నాకు, ఈ గోట్స్ షీప్స్ కూడా, ఎందుకంటే ఆ ఎండకి. ఇవి చూడండి హిల్ గోట్స్ అంటారు కదా, హిల్ మీద ఎక్కువ కనబడి మంచు ప్రాంతంలో ఎక్కువ కనబడే గోట్స్ ఇవి. చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఈ గోట్స్ చూసి పక్కకి రాగానే మాకు ఒక ఐస్ క్రీమ్ స్టాల్ కనబడింది. ఇంకా ఐస్ క్రీమ్ స్టాల్ చూస్తే మా పిల్లలు ఆగుతారా, అందులోనే విపరీతమైన ఎండ, వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నారు అప్పటికి. సో కొంచెం ఎనర్జీ గెయిన్ చేసుకున్నట్టు ఉంటుందని ఒక ఐస్ క్రీమ్ కొన్నామన్నమాట. ఈ ఐస్ క్రీమ్ కూడా బయో ఐస్ క్రీమ్, అక్కడ వాళ్ళు బోర్డు పెట్టారు బయో అని. ఈ ఫామ్ ప్రోడక్ట్స్ నుంచే వాళ్ళు ప్రిపేర్ చేసిన ఐస్ క్రీమ్ అట. అక్కడ స్ట్రాబెరీ ఫామ్ కూడా ఉంది, బీరన్ గార్డెన్ అంటారు కదా, అంటే బెర్రీస్ గార్డెన్, అది కూడా ఉండింది. సో అక్కడ అదిగోండి నేను చెప్పాను కదా పొటాటోస్ అని, ఇవన్నీ పొటాటో ఫార్మ్స్. అలానే పక్కన బీట్రూట్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడి నుంచి వస్తున్న పంటనే అక్కడ ఒక షాప్ లాగా పెట్టి అమ్ముతున్నారు, ఆర్గానిక్ ఐటమ్స్ లాగా, ఆర్గానిక్ ఫుడ్స్ లాగా అమ్ముతున్నారు. అండ్ అక్కడ ఫైర్ ట్రక్ కూడా పెట్టారు. ఈ ఫైర్ ట్రక్ లోపలికి వెళ్ళి మనం విజిట్ చేయొచ్చు కూడా, కానీ క్యూ ఎక్కువ ఉందని మేము లోపలికి వెళ్ళలేదు.
కానీ పిల్లలందరూ చాలా ఇంట్రెస్ట్ చూపించారు ఆ ఫైర్ ట్రక్ లోపలికి వెళ్ళడానికి. అక్కడ పిల్లలు వాటర్ పంప్ చేస్తున్నారు, వాళ్ళకు ఒక యాక్టివిటీ లాగా ప్రొవైడ్ చేశారు వాళ్ళ ఫైర్ ట్రక్ని. సో ఫైర్ యాక్సిడెంట్ అప్పుడు ఆ వాటర్ స్ప్రింకిల్ చేయడానికి జస్ట్ ప్రాక్టీస్ లాగా పెట్టినట్టున్నారు దాన్ని. అండ్ అక్కడ మ్యూజియం ఉందండి. సో మేము ఆ లోపల మ్యూజియంలోకి ఎంటర్ అయ్యాం. ఫామ్ విజిట్ అయిపోయింది, వెనక్కి రిటర్న్ అవుతూ ఉన్నాము. లాస్ట్లో మ్యూజియం విజిట్ చేసాము మేము. సో ఈ మ్యూజియంలో ఏంటంటే 100 years బ్యాక్ బ్రాండెన్బర్గ్ ట్యూర్లో అగ్రికల్చర్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, అప్పుడు అగ్రికల్చర్కి ఏమేమి ఎక్విప్మెంట్ వాడారు అన్నది ఆ మ్యూజియంలో డిస్ప్లే చేశారనమాట. అండ్ అక్కడ ఒక చిన్న కిడ్స్ వీడియో గేమ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో వీళ్ళు లోపలికి వెళ్ళగానే మ్యూజియంకి రాకన్నా ముందు ఈ వీడియో గేమ్స్ చూసి అక్కడికి వెళ్ళిపోయారు ఫస్ట్. సో ఈ మ్యూజియంలో ఇక్కడి నుంచి స్టార్ట్ అండి మ్యూజియము. సో అప్పట్లో మిల్క్ని తీయడానికి, యానిమల్స్ నుంచి మిల్క్ని బయటికి తీయడానికి ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ వాడారు అన్నది అక్కడ డిస్ప్లే చేశారు. ఇది మొత్తం బ్రాండెన్బర్గ్ టూర్ అగ్రికల్చర్ ప్యాటర్న్స్ అన్నమాట ఇవన్నీ. సో మ్యూజియంలో కింద ఒక షాపింగ్ ప్లేస్ కూడా ఉందండి. చూడ్డానికి అన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ హ్యాండ్మేడ్. అక్కడ హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి. చూడ్డానికి చాలా అందంగా అనిపించిందని నేను ఆ షాప్ని కూడా క్యాప్చర్ చేశాను. మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి. మేమేం పర్చేస్ చేయలేదు, బట్ ఇట్ వాజ్ స్టిల్ గుడ్ వాచింగ్ ది షాప్. సో అందుకని నేను కూడా క్యాప్చర్ చేశాను, చూడ్డానికి అన్నీ బాగున్నాయి కదా అని. ఇక్కడేంటో జనాలందరూ నేను చూసినప్పుడు అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే, ప్రతి షాప్లో కానీ ప్రతి సాఫ్ట్ ఐటమ్స్లో కానీ ఈ బల్లుల్ని, ఇదేమంటారు క్యామోఫ్లోజ్ అవుతుంది కదా దాన్ని,
ముందుకెళ్తే మీట్ ప్రిపరేషన్కి, అంటే మీట్ని కట్ చేయడానికి ఏం వాడేవాళ్ళు మెషిన్ని అనేది కూడా చూపించారు. అప్పట్లో పోర్క్ అప్పుడేంటి ఇప్పుడేంటి, ఎప్పుడు వీళ్ళు పోర్క్ ఎక్కువ తింటారు. సో ఆ పోర్క్ని ఎలా వాళ్ళు దాన్ని ఎట్లా చేసేవాళ్ళు, ఆ పోర్క్ని మీట్ని ఎలా ప్రిపేర్ చేసేవాళ్ళు, ఎలా కట్ చేసేవాళ్ళు, ఆ మెషిన్స్ అన్నిటినీ డిస్ప్లే చేశారు. ఇదంతా బ్రాండెన్బర్గ్ వాళ్ళ ట్రెడిషనల్ వే ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మ్ డిస్ప్లేస్ అన్నమాట ఇవన్నీ. సో అప్పట్లో బ్రాండెన్బర్గ్లో ఇలాంటి మెషినరీ యూజ్ చేసి వాళ్ళు మీట్ని కట్ చేసేవాళ్ళు అన్నమాట. సో దాని వేయింగ్ మెషిన్ అవన్నీ అక్కడ డిస్ప్లే పెట్టారు. సాసేజెస్ అంటాం కదా, వీళ్ళు ఇక్కడ ఎక్కువ తింటారు ఆ సాసేజెస్ని. సో ఆ మీట్ని అంతా ఇట్లా గ్రైండ్ చేసేసి సాసేజ్ లాగా ప్రిపేర్ చేస్తారు. దానికి అవన్నీ అప్పట్లో అలా వాడేవాళ్ళు అనమాట. సో ఇది 1947లోది అట. ఈ అక్కడున్న అల్మరాజ్, అక్కడున్న ఏమంటారు, ఒక పెట్టుకుండే మనం ఇనప పెట్టి అంటాం కదా అప్పట్లో మనము, అలాంటి ఇనప పెట్టి లాంటిది ఒకటి ఉంది అక్కడ. సో ఆ కంటైనర్ కూడా 1947 అనుకుంటా. అప్పట్లో మనకి ట్రెజర్ హంటింగ్కి వెళ్ళినప్పుడు ట్రెజర్ కనబడుతుంది కదా, ఇందులోనే కనబడేది ట్రెజర్. యాసి 1759 టైంలో నాటి కంటైనర్ అది. వాళ్ళు ఇన్నేళ్ళ బట్టి దాన్ని అంతే అందంగా రీస్టోర్ చేయడం అనేది గ్రేట్ అసలు. సో ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యాను నేను. ఇప్పటిదాకా చూసింది కింద గ్రౌండ్ ఫ్లోర్లో. సో ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యాక అప్పట్లో వాళ్ళు ఏమేమి టూల్స్ వాడారు అగ్రికల్చర్కి అన్నవి ఆ మ్యూజియంలో డిస్ప్లే చేశారు. అవన్నీ కూడా క్యాప్చర్ చేశాను, జస్ట్ టు గివ్ యూ ద ఇన్ఫర్మేషన్, జస్ట్ సో దట్ యూ ఆల్ కెన్ ఆల్సో సీ అండ్ వాచ్ అండ్ యూ కెన్ నో వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఫార్మ్ ఇస్ ఆల్ అబౌట్ అన్న ఐడియా కోసం నేను ఇది క్యాప్చర్ చేశాను. అప్పట్లో వాళ్ళ డ్రెస్సెస్ బాగున్నాయి కదా, ఆ బొమ్మలు వేసుకున్న బట్టలు, వాళ్ళ ట్రెడిషన్, అప్పట్లో వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్, వాళ్ళ కల్చర్ అలా ఉండేదన్నమాట. ఇది చూడండి, దీంతోనే వాళ్ళు వుడ్ స్టిక్స్ అన్నీ ఏరడానికి పెట్టిన ఒక మెషిన్. అప్పట్లో ఇది యూజ్ చేసి వాళ్ళ స్టిక్స్ అన్నీ పిక్ చేసేవాళ్ళు. ఆ ఫామ్ హార్వెస్టింగ్ చేసేటప్పుడు ఇది యూజ్ చేసేవాళ్ళు. బాగుంది కదా, సింపుల్ అండ్ ఈజీ టు క్యారీ లాగా కూడా అనిపిస్తుంది అది. అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన ఫోన్ మాట్లాడడానికి ఇది యూజ్ చేసేవాళ్ళు. అండ్ ఇది న్యాచురల్ వే ఆఫ్ ప్రిపేరింగ్ ఓట్స్. మనం ఓట్స్ చేస్తాం కదా, ఈ గోధుమలు అందులో వేస్తే అది ప్రెస్ అయిపోయి మన ఫ్లాట్ ఓట్స్ ఎలా ఉంటాయి ఓట్స్ షేప్లో, అవి అలా బయటకు వస్తున్నాయి. అందులో అలా గ్రైండ్ అవుతుంది, గ్రైండ్ అయ్యి ఆ బౌల్లో కనిపిస్తుంది కదా, ఆ గోధుమలు ప్రెస్ అయిపోయి ఓట్స్ లాగా బయటకు వస్తున్నాయి. అప్పట్లో ఇది యూజ్ చేసేవాళ్ళు అనమాట, ఆర్గానిక్ వే. అప్పట్లో బాటిల్స్ అమ్మడానికి వాడిన సైకిల్స్. అండ్ నిజం చెప్పాలంటే ఇప్పుడు కూడా వీళ్ళు ఇలాంటి సైకిల్ ప్యాటర్న్సే యూజ్ చేస్తారు. ఇక్కడ సైకిల్స్ ఎక్కువ వాడుతుంటారు యూరోప్లో. అండ్ ఆ సైకిల్స్ ఎన్ని రకాల షేప్స్లో ఉంటాయో, వాళ్ళు దాన్ని చాలా మోడిఫై చేసుకుంటారు సైకిల్స్ని. ఇవన్నీ ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలేదు, కానీ ఈ లోపల చూసినప్పుడు మాత్రం ఆడుకునే వస్తువుల్లాగా కనిపించాయి. ఆ కాలంలో ఇవి వాళ్ళు వాడినవి ఆడినవి అనుకుంటా, ఆడుకున్న టాయ్స్ అవి అనుకుంటా. వాళ్ళు దాన్ని కూడా ఎందుకు ఇట్లా పెట్టారో తెలీదు, కానీ అవి కూడా మ్యూజియంలో డిస్ప్లే పెట్టారు వాళ్ళు.
ఆ బయటకు విండోలో చూడండి, వ్యూ కనిపిస్తుంది. కిండర్ ఫెస్ట్ అవుతూ ఉంది బయట. ఆ లోపలికి వెళ్తే ఫార్మ్స్ కనిపిస్తాయి. ఈస్టర్ టైం అప్పుడు ఇట్లాంటి వాటిల్లోనే పిల్లలకి ఈస్టర్ ఎగ్స్ పెడతారు. సో అనుకుంటా బాక్సెస్ అలా డిస్ప్లే పెట్టారు. అవన్నీ అప్పుడు అగ్రికల్చర్కి వాడిన టూల్స్, ఆ కాలంలో అగ్రికల్చర్ కోసం వాడిన టూల్స్ అన్నమాట ఇవన్నీ. సో నెక్స్ట్ అలానే కింద ఇంకో డైరీ ఫామ్ ఉందండి. అక్కడ ఒక మెషిన్ లాంటి ఒక ఆర్టిఫిషియల్ కౌని పెట్టారు. అక్కడికి వెళ్ళి పిల్లలు పాలు పితకడం ఎలా ఉంటుంది అన్నది ఎక్స్పీరియన్స్ చేయడం కోసం అక్కడ ఒక మెషిన్ని పెట్టారు. అండ్ అలానే అప్పట్లో వాళ్ళు వాడిన ట్రక్స్, అవి అక్కడ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని అక్కడ డిస్ప్లే పెట్టారు. సో అందరూ పిల్లలు అక్కడికి వెళ్ళి ఆడుకున్నారనమాట. మా డొమాని డాలమ్ టూర్ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మై ఛానల్. అండ్ ఇలానే ఇంకొన్ని ప్రదేశాలు బెర్లిన్లో ఉన్న మంచి మంచి ప్లేసెస్ చూడాలి అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్ ఆఫ్ విడసేన్.